హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏఎల్‌పికి ఇనీషియల్‌గా స్టార్టింగ్ సాలరీ ఎంత వస్తుంది? అలాగే ఫ్యూచర్‌లో ఎయిత్ పే కమిషన్ వస్తే ఎంత వస్తుంది? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది నా యొక్క పే స్లిప్ అండి. నేను జాయిన్ అయ్యాక ఇది ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చాక పే స్లిప్ ఇది. మీరు ఇక్కడ చూసుకుంటే నా డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 4/11/2019. తర్వాత మాకు పర్మనెంట్ అయ్యాక ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చాక మనకి యాక్చువల్ ఇనీషియల్ బేసిక్ వచ్చేసి మనకి 19,900 ఉంటుంది. ఇక్కడ ఈ ఫస్ట్ ఇంక్రిమెంట్ 600 పెరిగాక 20,500 అయింది. అయితే ఇది ఒకసారి యాక్చువల్‌గా మీరు పే స్లిప్ చూడండి. ఇట్లా ఉంటుంది పే స్లిప్ అనేది. మన నేము, ఇక్కడ డిజిగ్నేషన్, డిపార్ట్‌మెంట్, స్టేషన్, బిల్ యూనిట్ నంబర్, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, మన లెవెల్, ఇంక్రిమెంట్ డేట్, మన మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ జాయినింగు, ప్రాన్ నంబరు, అకౌంట్ నంబరు, పాన్ నంబరు, ఇవన్నీ మన లీవ్ బ్యాలెన్స్‌లని ఇక్కడ గ్రాస్ పే ఎంత, ఇవన్నీ రికవరీస్, ఇటు పక్కనే రికవరీస్, నెట్ ఎంతొస్తుంది అన్నీ గూడా మన పే స్లిప్‌లో ఉంటాయి. అయితే మనకిప్పుడు ఏమేం ఏఎల్‌పిగా ఏమేమి వస్తాయో మనం ఒకసారి చూద్దాం. మనకి బేసిక్ పే అని మనం ఉన్న లెవెల్‌లో మనకి బేసిక్ పే అనేది ఫిక్స్ అవుతుంది. లెవెల్ 2లో స్టార్టింగ్ 19,900. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పేజెస్‌లో. తర్వాత ఏమొస్తాయి, డేర్‌నెస్ అలవెన్స్ వస్తుంది మనకి. హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది. అలాగే మన కిలోమీటరేజ్ అలవెన్స్ అని ఉంటుంది కదా! మైలేజ్ అంటాం అది వస్తుంది. సెల్ అలవెన్స్ అంటే మన టార్చ్ లైట్‌కి యూజ్ చేస్తాం కదా! బ్యాటరీస్‌కి. వాటికి మనకిస్తారు. ప్రెజెంట్ ఈ వాల్యూస్ అనేవి మారాయి. మీకు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే లీవ్ అలవెన్స్ అంటే మనం ఎప్పుడైనా లీవ్ పెడితే మనకి పర్ డేకి ఇంతని వస్తుంది. తర్వాత నైట్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది. నేషనల్ పబ్లిక్ హాలిడేస్‌కి మనం డ్యూటీ చేసినా, మనం రెస్ట్‌లో ఉన్నా, మనం అది ఆ హాలిడే యూజ్ చేసుకోకపోతే మనకి అలవెన్స్ అనేది వస్తుంది. అలాగే ఇయర్లీ వన్స్ మనకి డ్రెస్ అలవెన్స్ అనేది వస్తుంది. ఇందులో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మిస్ అయింది. అది నాకు నెక్స్ట్ మంత్‌లో వేశారు ఎరియర్స్ కింద. అది కూడా వస్తుంది మనకి. సో, ఇది ఓవరాల్‌గా పే స్లిప్‌లో మనకేమేమి వస్తాయి. తర్వాత మనకి రికవరీస్‌లో వచ్చేసి రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని మనం మంత్లీ సాలరీలో కట్ అవుతుంది. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్ కింద కట్ అవుతుంది. ప్రొఫెషన్ టాక్స్. ఇంకా మనం ఇంకా ఏమైనా రైల్వేలో ఏమైనా లోన్స్ తీసుకున్నా, మన సొసైటీ అని ఉంటది. అవి లోన్స్ తీసుకున్నా, అవన్నీ కూడా ఇందులో రికవరీస్‌లో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడున్నది మనకి ప్రెజెంట్ నడిచేది సెవెంత్ పే కమిషన్. సెవెంత్ పే కమిషన్‌లో ఏఎల్‌పీ లెవెల్ వచ్చేసి లెవెల్ 2. ప్రెజెంట్ ఏఎల్‌పీ స్టార్టింగ్ బేసిక్. ఏఎల్‌పీ లెవెల్ 2లో స్టార్టింగ్ 19,900తో స్టార్ట్ అవుతారు. అయితే మన రన్నింగ్ స్టాఫ్‌కి ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది. అది మిగతా అలవెన్స్‌లు ఏవైతే డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ అలవెన్స్‌లు ఉంటాయో, అవన్నీ కూడా మనకి 30% 30% హైక్ హైక్ ఉంటుంది మనకి. ఆ 30% ఉన్న బేసిక్‌కి 30% యాడ్ చేసి, మనకి మిగతా అలవెన్స్‌లన్నీ కూడా కాలిక్యులేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ 19,900 ఉంటే దానికి 30% యాడ్ చేస్తే మనకి 25,870 అవుతుంది. మిగతా మిగతావన్నీ కూడా ఈ బేసిక్ మీదే మనకి కాలిక్యులేట్ చేస్తారు. ప్రెజెంట్ ఇప్పుడున్న డీఏ వచ్చేసి 55%. 55% ఆఫ్ 25,870 అంటే 14,228. ఇది 19,000 మీద కాలిక్యులేట్ చేయరు. ఈ 25,000 దాని మీద చేస్తారు. సో, మనకి రూ. 14,228 డీఏ వస్తుంది. ప్రెజెంట్ ఇప్పుడున్న దానికి. తర్వాత హెచ్ఆర్ఏ మనకి ఎక్స్, వై, జెడ్ అని 3 క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు. ఎక్స్ అంటే మనకి మెట్రో స్టేషన్ హైదరాబాద్, ముంబై, బెంగుళూరు అవన్నీ ఎక్స్ కిందొస్తాయి. నార్మల్‌గా విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి వై స్టేషన్ కింద వస్తాయి. అయితే ప్రెజెంట్ ఉన్న వై స్టేషన్‌కి మనందరం యాక్చువల్‌గా వైలోనే ఉంటాం మనం. వై స్టేషన్‌కి 20%. 20% ఆఫ్ ఈ 130% తీసుకున్నాం దాని మీద కాలిక్యులేట్ చేస్తారు. 25,870 మనకి హెచ్ఆర్ఏ వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు మీరు జాయిన్ అయితే మీకు 5,174 వస్తుంది. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ అలవెన్సెస్. ఇందులో డిఫరెంట్ ఉంటాయి. లెవెల్ బట్టి ఉంటాయి. అదే లెవెల్ 1కి, 2కి వచ్చేసి 900 ప్లస్ డీఏ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేస్తారు.
అంటే 900 ప్లస్ 55% డిఏ ఉంది కదా! అది చేస్తే మీకు 1395 వస్తుంది ప్రెజెంట్. ఇవన్నీ కూడా మీకు ఎయిత్ పే కమిషన్ వచ్చాక రివైజ్ అవుతాయి. నేను నార్మల్‌గా ప్రెజెంట్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కిలోమీటరేజ్ అలవెన్స్ వచ్చేసి ప్రస్తుతానికి మనకి ఏఎల్‌పీకి 3.76 వస్తది పర్ కిలోమీటర్. అలాగే సీనియర్ ఏఎల్‌పీకి అయితే 3.91 రూపీస్. అప్రాక్సిమేట్‌గా నేను 3500 కిలోమీటర్స్ డ్యూటీ చేశారా అనుకుందాం మంత్లీ. మీకు 13,160 వస్తుంది. అలాగే నెక్స్ట్ మనకి సెల్ అలవెన్స్ ప్రెజెంట్ వచ్చేసి 120 రూపీస్ ఇస్తున్నారండి పర్ మంత్ బ్యాటరీస్‌కి. మన టార్చ్ లైట్స్ అవి యూజ్ చేస్తాం కదా! ఎక్స్‌చేంజ్‌కి రెడ్, గ్రీన్ లైట్స్ ఉంటాయి. వాటి బ్యాటరీస్ కోసం మనకు 120 రూపీస్ పర్ మంత్ పడుతుంది. అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ నెక్స్ట్. నైట్ డ్యూటీ అలవెన్స్‌కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీకు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఫార్ములా ప్రకారం అప్రాక్సిమేట్‌గా ఏఎల్‌పీకి పర్ యూనిట్‌కి అంటే ఇక్కడ నైట్ డ్యూటీ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే 1 నైట్ వచ్చేసి నైట్ 22 హవర్స్ నుండి మార్నింగ్ 6 వరకు మీరు డ్యూటీ చేస్తే దాన్ని 1 యూనిట్ అంటారు. లేదు మీరు 20 అవర్స్ కాకుండా నైట్ 12 నుంచి మార్నింగ్ 6 చేశారు. అందులో మీకు 0.8 యూనిట్స్ అలా కలుస్తాయి. కంప్లీట్ నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు చేస్తే మీకు 1 యూనిట్ అంటారు. అది. ఇప్పుడు అప్రాక్సిమేట్‌గా మీరు మంత్లీ ఒక 8 యూనిట్స్ చేశారనుకుందాం నైట్ యూనిట్స్. అప్రాక్సిమేట్‌గా 200 రేంజ్ వస్తుంది. అదే సీనియర్ ఏఎల్‌పీకి అయితే 280 పర్ యూనిట్. మీకు 1600 వరకు అప్రాక్సిమేట్‌గా నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎన్‌హెచ్ అలవెన్స్ అనేది మనకుంటుంది. మీరు గనక ఎన్‌హెచ్ రోజు లీవ్ తీసుకుంటే మీకు ఎన్‌హెచ్ కట్ అయిపోతుంది. లీవ్ తీసుకోకుండా మీరు ఆ రోజు రెస్ట్‌లో ఉన్నా, ఒకవేళ డ్యూటీ చేసినా మీకు ఏఎల్‌పీకి అరౌండ్ 400 వస్తాయి. సీనియర్ ఏఎల్‌పీకి 480, 500 వరకు వస్తాయి ఒక్క నేషనల్ హాలిడేకి. అట్లా మంత్‌లో 2 ఎన్‌హెచ్‌లుంటే మీకు 800 వస్తాయి అట్లా. నెక్స్ట్ లీవ్ అలవెన్స్ ఉంటది మనకి. మనం ఎప్పుడైనా లీవ్ పెడితే పర్ డేకి అరౌండ్ ఏఎల్‌పీకి 200 వరకు వస్తాయి. మీరు 5 డేస్ లీవ్ పెట్టారనుకోండి మంత్‌లో మీకు 1000 రూపీస్ అలా వస్తుంది. అలాగే డ్రెస్ అలవెన్స్ ప్రెజెంట్ 6250 ఇస్తారు పర్ ఇయర్. ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ కలుపుకుంటే టోటల్ మనకి 55,577 రూపీస్ వస్తుంది. వితౌట్ డ్రెస్ అలవెన్స్, లీవ్ అలవెన్స్ ఇవి ఇయర్లీ కాబట్టి. ఇది డ్రెస్ అలవెన్స్ అనేది ఇయర్లీ, లీవ్ అలవెన్స్ మనం పెట్టిన దాన్ని బట్టి. కాబట్టి అప్రాక్సిమేట్‌గా మీకు స్టార్టింగ్ సాలరీ ఇప్పుడున్న దాని ప్రకారం ఈ మైలేజ్ ఇంత చేస్తే 3500 అయితే మీకు 55,000 వరకు వస్తుంది. ఆ! ఇది ప్రెజెంట్ ఉన్న సెవెంత్ పే కమిషన్ ప్రకారం. అదే ఇప్పుడు మనకి జాన్వరి నుంచి ఎయిత్ పే కమిషన్ అంటున్నారు. అది వస్తే మీకు ఎంత సాలరీ వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎక్స్‌పెక్టింగ్ సాలరీ ఆఫ్టర్ ఎయిత్ పే కమిషన్. యాక్చువల్‌గా చాలామంది ప్రిడిక్షన్స్ ఏమిస్తున్నారంటే ఆహ్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే మన ఎంత ఫిక్స్ చేస్తారనేది ఇప్పుడున్న దానికంటే 1.2, 1.8-2.5 వరకు ఉంటదంటున్నారు. నేను యావరేజ్‌గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 తీసుకుందాం మనం. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ 2. సో, న్యూ బేసిక్ ఏమైద్ది 2 తీసుకుంటే, న్యూ బేసిక్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది 19,900 కదా! దాన్ని 2 ఫ్యాక్టర్ తీసుకుంటే మనకి ప్రెజెంట్ బేసిక్ 39,800 అయిద్ది. మళ్ళీ మామూలే. ఈ 30% హైక్ అనేది ఉంటుంది రిమైనింగ్. అయితే ఇప్పుడు ఎప్పుడన్నా కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు ప్రెజెంట్ ఉన్న డీఏ అనేది 0 అయిపోతుంది. అదంతా కూడా ఇంకా అందులో మెర్జ్ అయిపోతుంది కొత్తగా వచ్చే బేసిక్‌లోకి. సో, ఇప్పుడు, ఇప్పుడు మనకి యాక్చువల్‌గా 130% ఆఫ్ బేసిక్ వచ్చేసి ఇప్పుడు 51,740 అయింది కదా! దీని మీద మనకి మిగతా డీఏ గానివ్వండి, హెచ్ఆర్ఏ గానివ్వండి, టీఏ గానివ్వండి నెక్స్ట్ అంతా కూడా ఈట్లి మీద కాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ స్టార్టింగ్ కాబట్టి డీఏ అనేది 0 అయిపోతుంది. సో, హెచ్ఆర్ఏ 20% ఇది కూడా మనకి రివైజ్ అయ్యే ఛాన్సులున్నాయి ఎయిత్ పే కమిషన్‌లో. కానీ నేను ప్రెజెంట్ ఇప్పుడున్న దాని ప్రకారం తీసుకున్నాను. ఇప్పుడున్న దాని ప్రకారం తీసుకుంటే ప్రెజెంట్ 20% ఉంది కదా! వై క్లాస్ స్టేషన్‌కి.
20% ఆఫ్ ఈ 130%, 30% హైక్ దాని మీద కాలిక్యులేట్ చేస్తారు. అంటే మీకు ఇప్పుడు హెచ్ఆర్ఏ ఎయిత్ పే కమిషన్ వస్తే అప్రాక్సిమేట్‌గా రూ. 10,348 వస్తాయి. అలాగే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇప్పుడు ప్రెజెంట్ 1,400 వస్తుంది. నెక్స్ట్ మినిమమ్ 2,000 ఉండొచ్చు. అలాగే కిలోమీటర్ అలవెన్స్ వచ్చేసి సేమ్ అక్కడ తీసుకున్నలాగే ఎగ్జాంపుల్ 3,500 కిలోమీటర్స్ చేశారనుకుందాం. ఇప్పుడున్న వాల్యూ రూ. 3.76 తీసుకుంటే మనకు 13,000 వస్తుంది. అలాగే ఇవి కూడా మనం ఎప్పటినుంచో గవర్నమెంట్‌ని అడుగుతున్నాం ఇంక్రీజ్ చేయమని. ఫ్యూచర్‌లో 4.8 మినిమమ్ చేసే ఛాన్స్ ఉంది. అలా చేస్తే మీకు ఇంకో 3,000-4,000 ఎక్స్ట్రానే వస్తుంది. అదే 3,500 కిలోమీటర్‌కి మీకు 16,000 వరకు రావచ్చు. ఇప్పుడు సెల్ అలవెన్స్ అనేది ప్రెజెంట్ 120 ఉంది. రీసెంట్‌గా అవి ఇంక్రీజ్ చేస్తున్నట్టు కూడా లెటర్స్ వచ్చాయి. అయితే అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మనకి ఇది కూడా 200 అబోవ్ 300 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది సెల్ అలవెన్స్ అనేది. అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ మినిమమ్ 9 యూనిట్స్ 8 గాని తీసుకుంటే మనకి ఇవి కూడా యాక్చువల్‌గా కాలిక్యులేషన్ అంతా మారిపోతుంది. ఎందుకంటే దాని ఫార్ములా ఉంటుంది. బేసిక్ ప్లస్ డీఏ బై 200 ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని బట్టి కాలిక్యులేట్ చేస్తారు. అప్రాక్సిమేట్‌గా 2,000 అని వస్తుంది. మనం చేసే నైట్‌లు బట్టి. అలాగే లీవ్ అలవెన్స్ మనం లీవ్‌లు అప్లై చేసిన దాన్ని బట్టి డ్రెస్ అలవెన్స్ వచ్చేసి 6,250. అయితే ఇప్పుడు లీవ్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్ కలపకుండా మనకి ఎయిత్ పే కమిషన్ ప్రకారం మినిమమ్ సాలరీ మనకి రూ. 67,228. అంటే ఓవరాల్‌గా ఇప్పుడున్న దానికి అరౌండ్ 15,000 మనకి 15,000 డిఫరెన్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను. ప్రెజెంట్ సాలరీ ఎంత? అలాగే ఫ్యూచర్‌లో ఎయిత్ పే కమిషన్ వస్తే అప్రాక్సిమేట్‌గా సాలరీ ఎంత ఉంటుంది? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పటివరకు ఎవరైనా మన ఫస్ట్ టైమ్స్ చూస్తుంటే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ. Thanks for watching my channel, yours Loco Pilot Suresh. Please like, share and subscribe.